నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. ఈ వ్రతం యొక్క విశిష్టత, ఈ రోజుకున్న విశిష్టత, పూజా విధానం మొత్తం ఒకసారి మాట్లాడుకుందామండి. ప్రత్యేకమైన పూజా విధానంగా చెప్పబడుతుంది. సాధారణంగా లక్ష్మీ పూజ చేసుకుంటాం మనం. లక్ష్మీ పూజకి సింపుల్ శ్లోకాలతోటి చేసుకుంటాం. శ్రీ సూక్త విధానంతో చేసుకుంటే విశేషం. అయితే మామూలుగా మనం చేసుకునేదేమో మహాలక్ష్మి పూజ. ఈ రోజున వరలక్ష్మి అని ప్రత్యేకంగా అంటే ఇప్పుడు చూడు, మనకి మాసాలలో అన్నిట్లలో భగవానుడు చెప్పాడు భగవద్గీతలో, మాసానం మార్గశీర్షోహం అన్నాడు. మాసాలలో నేను మార్గశీర్ష మాసాన్ని అత్యుత్తమ మాసంగా చెప్పబడుతుంది మార్గశీర్ష. అట్లాగే స్త్రీల వ్రతాలలో అత్యుత్తమ మాసంగా చెప్పబడేది శ్రావణ మాసం. ఇప్పుడు ప్రతి మాసానికి దాని యొక్క ప్రత్యేకతలు ఉన్నాయి. అవునండి. ఈ మాసపు పౌర్ణమి చాలా విశేషం, ఆషాఢ పౌర్ణమి ఒక విశేషం, శ్రావణ పౌర్ణమి ఒక విశేషం, మాఘ పౌర్ణమి ఒక విశేషం. అట్లా ఈ 2వ శుక్రవారం ఇప్పుడు చూడు, ఇవన్నీ కూడా విశేషమైనవి తిథులు. ఏకాదశి తిథి అవునండి ప్రత్యేకం. కృష్ణాష్టమి చేసుకుంటాం, అష్టమి తిథి విశేషము. వినాయక చవితి తిథి విశేషం. ఎందులోనూ వారం లేదు చూడు. అవునవును, తిదే ప్రధానం. తిదే వారాలు దేనికి చెప్పుకుంటాము? మాఘపు ఆదివారాలు 4 ఆదివారాలు చెప్పుకుంటాం. మాఘాదివారాలు, కార్తీక సోమవారాలు, ఇవి మనకు విశేషంగా కనపడతాయి. అట్లాగే శ్రావణ శుక్రవారాలు కూడా అలాంటి విశేషమైనవే రోజులుగా చెప్తారు. 4 శుక్రవారాలు అయితే అందులో 2వది ప్రత్యేకంగా వరలక్ష్మి శుక్రవారంగా పేరు పెట్టబడి చెప్పబడి ఉంది. ఈ రోజున చేసిన పూజ అమ్మవారికి తప్పకుండా అందుతుందని, ఖచ్చితంగా మనం ఇది తప్పకుండా అంటే శ్రద్ధలోపం లేకుండా చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు. ఇప్పుడు ఇది కథల్లో చెప్తారు, కానీ మనకి ఒక మనస్సమాధానంగా ఉంటుంది. పూజ చేసుకున్నాం అనుకో, చక్కగా అందరికీ వాయినాలు ఇచ్చి పసుపులు కుంకాలు కొత్త బట్టలు, అమ్మవారి పూజ అలంకరణ, అయ్యవారు వచ్చి ఏదైనా కాస్త అభిషేకం చేసి మనకు తీర్థం ఇస్తే ఒక ప్రసన్నత వస్తుంది మనకి మనసుకి. అది చాలా ముఖ్యమైనది ఇందులో. దీంట్లో అధికం ఫలం నీకు ఎంత బాగా గ్రాండ్గా చేసుకోగలగవో అంత చేసుకోవచ్చు. ఏమో చేసుకోలేవు, ఒట్టి పూజ చేసుకో, సరిపోతుంది. అదైనా సరిపోతుంది. ఇది ప్రత్యేకంగా ఒక కథలో చెప్పబడింది కాబట్టి ఈ శుక్రవారము విశేషంగా చెప్తారు. ఈ వరలక్ష్మి శుక్రవారానికి ఒక చిన్న కథే, శుక్రవారపు గాథ చాలా చిన్నది. ఏం చెప్తారు? చారుమతి దేవి అని ఒక స్త్రీ, బ్రాహ్మణ స్త్రీ. ఆవిడ అత్తమామల్ని ఎంతో బాగా చూసుకునేది, భర్తతో అన్యోన్యంగా ఉండేది, ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతుల్ని చూసేది. చాలా చక్కటి గుణవంతురాలైన హౌస్ వైఫ్ అనుకుందాం, గృహిణి. ఆమెకు ఒకనాడు కలొచ్చి వరలక్ష్మీదేవే కల్లో కనపడింది. ఆమె వరాలు ఇచ్చినట్టుగా కనపడింది కాబట్టి వరలక్ష్మి అనుకున్నారు. ఆమె కల్లో కనపడి, నన్ను పూజించు, నీ గుణగణాలకి మెచ్చాను, నన్ను పూజించు అని చెప్పింది. అది ఎప్పుడు పూజించమంది? శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము. అంటే పౌర్ణమి 15 రోజులకు వస్తుంది. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఏదవుతుంది? సాధారణంగా 2వ వారమే అవుతుంది. 2వ వారమే అవుతుంది. ఈ 2వ శుక్రవారము పౌర్ణమి ముందు వచ్చే వారంగా లెక్కబెట్టి అమ్మవారి పూజ చేసుకోమని ఈవిడికి చెప్పింది. ఆవిడ నిద్ర లేచి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, భర్తకి, చుట్టుపక్కల వాళ్ళందరికీ తన కళ చెప్పింది. మంచి కళ చెప్పింది. అంతేగా. చెబితే వాళ్ళందరూ వెయిట్ చేశారు, చూశారు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని. చూసి శ్రావణ మాసం రాగానే ఈ 2వ శుక్రవారం కోసం వేచుండి చక్కగా విశేషంగా ఇళ్ళు వాకిళ్ళు అన్నీ అలికి ఒక చిన్న మండపం ఏర్పరిచి పంచపల్లవాలు మర్రి, రావి, జువ్వి, మేడి, మామిడి, ఈ పంచపల్లవాలతోటి కలశాన్ని ఏర్పరిచి, మామూలు కలశం మనం ఏం చేస్తాం? మామిడాకులు పెట్టి కలశం పెడతాం, లేదా తమలపాకులు కూడా పెట్టే పద్ధతి కనిపిస్తుంది. అప్పుడు మర్రి పంచపల్లవాలు దొరికే కాలం అది. ఇప్పుడు మర్రి, రావి, జువ్వి చెట్లు కూడా గుర్తుపట్టలేరు. మర్రి, రావి చాలా మంది గుర్తుపడతారు, జువ్వి చెట్టు గుర్తుపట్టలేరు జయ. అవునండి. మేడి, మామిడి ఇవి కూడా అక్కడక్కడ కనపడతాయి. మేడి ఇప్పుడు మన ఔదుంబర వృక్షం అని పూజించుకుంటాం కదా. ఈ పల్లవాలతోటి, ఆ చిగుళ్ళు ఆకులతోటి కలశం ఏర్పరిచి చక్కగా సాంగంగా వరలక్ష్మి పూజా విధానం జరుపుకున్నారు. మామూలు వ్రత విధానం ఎలా అంటే, మనం పూజ చేసుకునేటప్పుడు మహాలక్ష్మి అయి నమః అనే చోట వరలక్ష్మి అయి నమః అంతే. అమ్మవారి పేరు వరలక్ష్మిగా ఈ సమయంలో ఈమెని ఈ పేరుతో పిలవాలి, ఇది లెక్క. అదే అమ్మ లక్ష్మీదేవి ఈ కాలంలో ఆమెను వరలక్ష్మి అని పిలుచుకుంటాం. వరాలు ఇచ్చే తల్లిగా చెప్తాం.
అక్కడి నుంచి పూజా విధానం అయ్యి వీళ్ళందరూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ చేరి ఎక్కడెక్కడో స్నేహితులు చుట్టాలు పెద్ద వ్రతం చేసుకుని మనము పిలుచుకుంటాం కదా. అవును. అందరు వచ్చారు. అందరు వచ్చాక ఈ పూజ చేసుకున్నాక వీళ్ళు మండపానికి ప్రదక్షిణాలు చేస్తుంటే వాళ్ళ ఒంటి మీద బంగారం మొలిచిందట. వాళ్ళకి బంగారు పాంజేబులు వచ్చేసాయి, మెడల్లోనూ చెవులకి అన్నిటికీ చక్కగా ఆభరణాలు వచ్చేసాయి. మూడో ప్రదక్షిణం చేసేసరికి వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళని తీసుకెళ్ళటం కోసం ప్రతి వాళ్ళకి ఎన్నో రకాల వాహనాలు అవి వచ్చేసినాయి. ప్రతి వారికి ధనకనక వస్తు వాహనాలు ఏర్పడ్డాయి. 1 సంవత్సరం పూజ చేసి అందరు కలిసి పూజ చేసుకుని ప్రదక్షిణ చేస్తేనే ఇంత విశేషమైన ఫలితం లభించింది. ఇది చాలా అద్భుతమైంది. ప్రతి సంవత్సరము చేసుకోవాలని అందరూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు. ఎవరిళ్లలో వాళ్ళు జరుపుకునే వాళ్ళు సామూహికంగా కూడా జరుపుకోవచ్చు. ఈ కథలో మనకి చెప్పబడిన ప్రధాన ఘట్టం ఏమిటి? చారుమతీదేవి ప్రధాన పాత్ర. ఈమె గుణవంతురాలు, అత్తామామని బాగా చూసుకుంటుంది. ఫస్ట్ పాయింట్ అది. భర్తతోటి అన్యోన్యంగా ఉంది, ఇంటి బాధకి బాగా చక్కగా చూసుకునేది, అతిథి అభ్యాగతిని చూసుకునేది. ఇలా ఉన్న వాళ్ళకి అబండెన్స్ దానంతట అదే వస్తుంది. లక్ష్మీదేవి తనంతట తను వస్తుంది అంతే. కష్టమో నిష్ఠూరమో నీకు ఎంత ఉంది సంపద, దానికి సరిపడా ఇంతే ఉంది, దీనికి సరిపడా. ఎవరితోటైనా బాగా ఉండటానికి, ఎవరినైనా బాగా చూసుకోవడానికి కోట్లక్కర్లేదు, మనసుంటే చాలు. లోపల ఉండాలి గుండె పదిలంగా. ఇది చక్కగా చూసుకుంటే, ఇతరులతోటి బాగుంటే, మానవ ఇప్పుడు వీళ్ళతో పూజ ఉంది, ఎంతమందినో పిలిచింది ఆవిడ. మా పూజ మేము చేసుకుంటాం అనకుండా ఆవిడ కల వచ్చింది, అలా వరలక్ష్మీదేవి వచ్చింది, బోల్డని ఇచ్చేస్తుందని నమ్మి ఇవన్నీ ఎవరికైనా పోకూడదని తమే చేసుకున్నారనుకో, అది వేరే కథ. ఇప్పుడు ఈవిడేం చేసింది, ఎంతమందినో పిలిచింది అంటే అందరికీ అభివృద్ధి కావాలని కోరుకుంటోంది కదా. మంచి మనసు అది ఉంటే యూనివర్స్ మిమ్మల్ని చూస్తుంది. లక్ష్మీదేవి మనని కాచి కాపాడాలంటే నాకే ఉండాలని కోరుకుంటే నీతోటే ఉండదు, అందరికీ ఉండాలి మనతో పాటు. మనకు వచ్చిన అవకాశం ప్రతి వాళ్ళకి రావాలని కోరుకోండి. అదే ఈ వరలక్ష్మి కథ యొక్క సారాంశం. మన విధానాన్ని బట్టి 5 లేదా 9 పిండి వంటలు చేసి అమ్మవారికి నివేదన చేసుకోవాలి. తోర గ్రంథి పూజ అని చేస్తారు. తోరం అంటే లేదా అమ్మవారి యొక్క రక్షని మనం ధరిస్తామన్నమాట. 3 రోజులు కట్టుకోవాలంటారు. తోర గ్రంథి పూజ ప్రత్యేకంగా చెప్పబడుతుంది. వ్రత విధానం అయిపోయాక తోర పూజ, ఆ తోరం చేతికి కట్టుకుని అప్పుడు కథ వింటాం మనం. కథ విన్నాక అక్షంతలు చేతితో పుచ్చుకోవటం, కథ వినడం, అక్షతల్ని అమ్మవారి మీద కొన్ని వేసి మన మీద కొన్ని వేయించుకోవాలి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి నమస్కారం చేసి అక్షంతలు వేయించుకోవాలి. భార్యాభర్త ఇద్దరు కూర్చుని చేయవలసిన వ్రతంగా ఎప్పుడూ చెప్పలా దీన్ని, స్త్రీల వ్రతంగానే చెప్పబడింది. భర్త మనం ఎప్పుడంటే ఆయనకు దండం పెట్టి అక్షంతలు తీసుకోవాలి. సాధారణంగా భర్త పెద్దవాడై ఉంటాడు కదా, చిన్నవాడైతే అనే క్వశ్చన్ ఇస్తే నేను ఆన్సర్ చెప్పలేనమ్మా, చెప్దాం దీనికి కూడా. భరించేవాడు భర్త, పెద్దయినా చిన్నైనా భర్త భర్తే అంతే. ఆ భర్తకి దండం పెట్టి తీసుకోవచ్చు. మీరు మీ మీద మీ తండ్రి స్థానాన్ని తీసుకున్నాడు, మీ పిల్లలకి తండ్రి కాబట్టి ఆయన పనికొస్తాడు. దండం పెట్టి అక్షంతలు వేయించుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళతో దండం పెట్టి అక్షంతలు వేయించుకోవటము. అక్కడి నుంచి ఇరుగు పొరుగు వాళ్ళకి వాయినాలు ఇచ్చుకోవటము. బాగా చక్కగా ఇతోధికంగా శనగలు నానబెట్టి, శనగలు ఈ కాలంలో అందరూ ఇస్తున్నారు, రవికల బట్టలు, ఏదైనా రిటర్న్ గిఫ్ట్ హ్యాంపర్లు ఇస్తున్నాం కదా, ఏమిటంటారు వాటిని, ఒక బ్యాగులు, గుడి బ్యాగ్స్ లాంటివి తయారు చేసి ఇస్తున్నాం. అంతేం చేయలేకపోయినా ఏం పర్వాలేదమ్మా. తాంబూలము, అరటిపండు, కమలా పళ్ళు ఇప్పుడు వస్తాయి, ఆరెంజెస్ వస్తాయి కదా అవో, తర్వాత శనగలు, సువాసన చిహ్నాలైనవి ఏమైనా పసుపు కుంకుమ అలాంటివి ఏవైనా తాంబూలంగా ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మంచిది, చేయగలిగిన పని, సింపుల్. తర్వాత ఏ వారం చేయాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. 2వ వారం అనేది ప్రత్యేకంగా చెప్పబడింది. ఏ పండగైనా ఆ పండగ రోజున చేసుకుంటేనే సరైనది అవుతుంది. అవును, ఒకవేళ చెయ్యలేని పక్షంలో ఇంకా తర్వాత వారాలు ఉన్నాయి కాబట్టి చేసుకోండి. కానీ ఇవాళ ఎవరు చేస్తారు అని మానేయకండి, అది కాదు పద్ధతి. చేసుకుని పూజ ముగించుకోవాలి. ఒకవేళ కుదరని పక్షంలో మొదటి వారం కానీ, లేకపోతే తర్వాత ఉన్న 2 వారాల్లో 3వ వారం పెద్దగా సాధారణంగా పెద్దవాళ్ళు చెప్పరు. మీకు 3వ వారమే కుదురుతుందండి, 4వ వారం నేను ప్రయాణంలో ఉంటానంటే ఓ దండం పెట్టుకుని 3వ వారమే చేసుకోండి. మానేయటం కంటే చేసుకోవటం నయం కదా, అంతే కదా. చేసేసుకోండి తప్పకుండా. ఇంకా ఇతరులకు ఎవరికైనా ఏమైనా ఇవ్వాలంటే ఏవైనా సువాసిని చిహ్నాలు ఇవ్వచ్చు. సువాసిని సంబంధిత వస్తువులు, పసుపులు, కుంకాలు, గోరింటాకు, బొట్లు, కాటికలు, హ్యాండ్ బ్యాగులు, చీరలు అలాంటివి ఏవైనా మన ఇష్టం. మీ ఓపికను బట్టి
అమ్మవారికి సమర్పించవచ్చు. అమ్మ లక్ష్మీదేవికి శనగపిండి ఇష్టం, శనగ ఇష్టం అంటారు, ఆమె ఇష్టమైన వస్తువు. అందుకని శనగతో చేసినటువంటి ఏదైనా ఒక వస్తువుని తప్పకుండా చేసి, మీకు ఎవరు చెప్పారు అని అడిగారు మొన్న ఎవరు చెప్తారమ్మా? అలాంటి ఆడు ప్రశ్నలు ఇస్తే ఏం సమాధానం చెప్తాం? అంతే కదా. మీకు ఎవరు చెప్పారు అంటే, ఇప్పుడు మనం చెప్పేవన్నీ మనకు ఎవరైనా చెప్తున్నారా? ముందు నుంచి వచ్చినవి తెలుసుకుని చెప్పుకుంటాం అంతే. అంతేగా. మీకు ఎవరు తరాల నుంచి ఆవిడ వచ్చి చెప్పిందా మీకు తనకు శనగలు ఇష్టమని? ఇలాంటి క్వశ్చన్. అవునా రమ్మగారు? ఇంకా దానికి ఆన్సర్ లేదు. దానికి ఆన్సర్ లేదు. నేను నవ్వుతూనే చెప్పా, మీరు చేసే చాలా పనులలో ఎవ్వరు మీకు చెప్పినవి కాదు, ఎవ్వరు మీకు చెప్పరు. వాళ్ళు వచ్చి చెప్పారా? మరి ఎవ్వరు వచ్చి చెప్పరు. ఆటోమేటిక్గా జరుగుతాయమ్మా, ముందు నుంచి వస్తుంది. పెద్దవాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. వాళ్ళ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర విన్న మాటలే చాలా మటుకు. పండగకి సంబంధించిన మాటలన్నీ ఇవేం కొత్త మాటలు కాదమ్మా, అన్నీ ముందు నుంచి వచ్చేవే. ఇలా చెప్తారు, శనగతో ఒక వస్తువు చేయండి అని. మీరు మైసూర్ పాకు చేయండి, లేకపోతే ఏదైనా మనం పూర్ణం బూరెలు చేయండి అంతే. మైసూర్ పాకు పూర్ణం బూరెలు నాకు చేత కాదండి, బజ్జీలు వచ్చంటే బజ్జీలైనా వేసి నివేదన చేసుకోవచ్చు. ఒక కారపు నివేదన చేస్తాం కదా, అప్పుడు అది కూడా నివేదన చేసుకోవచ్చు. ఏమీ చేయలేమమ్మా, పాయసం చేసి పెట్టండి. క్షీరాన్నం అంత మహత్తరమైన నివేదన ఇంకొకటి లేదు. కాస్త పాయసంలో కొంచెం శనగపప్పు వేసి, బియ్యంలో పాలతో ఉడికించి బెల్లం కలిపి, అలాగే కాస్త ఏలకపొడి, జీడిపప్పు, కిస్మిస్సులు వేసి నివేదన చేసుకోండి. ఎంత చేసినా చేయించుకుంటుందమ్మా అమ్మవారు. నీ చేతని కాదు, నీ ఆస్థని, నీ నమ్మకాన్ని, నీ శ్రద్ధని చూస్తుంది అంతే. శ్రద్ధతోటి ఎంత పూజ చేసుకోగలిగితే మానేయకుండా చేసుకోండి, అది ప్రధానం. ఆడంబరాలు అవకాశం ఉంటే మీ ఇష్టం, ఎంత ఆడంబరం కుదిరితే అంత. ఏం కుదరపోయినా అది చేయకపోతే కుదరదేమోనని పొరపాటును కూడా అనుకోకండి. ఓకే, మీకు కావలసినట్టుగా చేసుకోండి. ఇందులో ఏంటంటే ప్రతిమని చేసి పెట్టే వాళ్ళు ఉంటారు, ప్రతిమని చేస్తారు. లేదా బంగారానికి పూజ చేసుకోవచ్చు. కొత్తగా బంగారం కొనలేని వాళ్ళు, కొనలేకపోయినా కూడా పాతది మన ఇంట్లో ఉన్న బంగారాన్ని పాలతో కడిగి బంగారు వస్తువు మేమైతే మా అమ్మ గొలుసు పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళని చేయ, బంగారానికే పూజ. నిజంగా నేను అబద్ధం చెప్పటం లేదు, చాలా పాత సంగతి. మేము వరలక్ష్మి వ్రతంగా మాకు తెలియదు, పూజగానే చేసుకునే వాళ్ళం. మా అమ్మ కాసకాయ గుళ్ళు ఉంటే లోపల పెట్టేది, కొత్త గొలుసు లోపల ఉండేది, పాలతో కడిగి మేము దేవుడి దగ్గర పెట్టుకునే వాళ్ళం. దానికే పసుపు కుంకంతో పూజ చేసుకునే వాళ్ళం. బంగారాన్ని లక్ష్మీదేవిగా భావించి ప్రతిమే ఉండాలి, ఇంత స్వరూపమే ఉండాలి. ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చిన బట్టలతో చేసినటువంటి ప్రతిమా విశేషాన్నే చేయాలని భావించకండి. కలశం పెట్టి కలశంలో అమ్మవారిని ఆవాహన చేసుకుని పూజ చేసుకోవచ్చు. ఓ చిన్న రూపు పెట్టి పూజ చేసుకోవచ్చు, బంగారపు వస్తువు పెట్టి పూజ చేసుకోవచ్చు, ఫోటో పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరో చేశారు అదే కరెక్ట్ అని, ఇలాగే చేయాలని, ఇదే కరెక్ట్ అని పొరపాటును కూడా అనుకోవద్దు. అట్లాంటివి ఏమీ లేవు. మీరు ఏది చేసుకోగలిగితే, మీ ఇంట్లో ఏది ఉంటే, మీ మనసుకి ఏది నచ్చితే అది చేసుకోవాలి. వాళ్ళకు అది కుదిరింది వాళ్ళు అది చేసుకుంటారు, మీకు ఇది కుదిరింది మీరు ఇది చేసుకోండి. మానేయకుండా చేయండి, అది ప్రధానం, అది చాలా ప్రధానం. ప్రతిమలు చేసుకుని మేము చేసేవాళ్ళం. కొబ్బరికాయకి ముఖం ఇది చేసి, ఇప్పుడు వెండి ముఖాన్ని పెట్టడం కాదు జయ, పసుపును కొంచెం శనగపిండి పెసరపిండి కలిపి ముఖం చేసి, కళ్ళు ముక్కు అన్నీ చేసి అలంకారం చేసి, నేను మా ఇంట్లో ఉన్న నా దగ్గర ఉన్న బంగారు వస్తువులన్నీ కలశానికి అలంకరించుకుంటాను. ఈ అమ్మవారికి అలంకరిస్తాం. ప్రతిమ చేసుకునే అలవాటు ఉంది మా ఇంట్లో కూడా. బొమ్మ చేయటం అంటారు, అవుది, చేసుకుని పూజ చేసుకుంటాం. అప్పుడు కూడా ఒక బంగారు వస్తువు పెట్టుకుంటాం. నేనేమో ఎవ్రీ ఇయర్ గోల్డ్ కొన్నమ్మా, అదే అంత శ్రద్ధ ఏం లేదు. ఎప్పుడో కుదిరినప్పుడు కొనుక్కుంటాం. రూపులు మనం బంగారం కొనుక్కోవడానికి ఒక విధానంగా, ఇప్పుడు రూపులు కొనుక్కోవటం ఒక పద్ధతి. అవును, ప్యూర్ గోల్డ్ కనుక కొనుక్కున్నామంటే రేపొద్దున పిల్లలకి కలిసి వస్తుంది. ఈ పేరుతోటైనా 1 గ్రామో 2 గ్రాములో బంగారం తప్పకుండా కొంటాం కదా. మేము ఈ అవకాశాన్ని బట్టి చేయండి అమ్మా. ఏది చేసినా మంచిదే, మానేయకుండా ఉంటే చాలు. సంతోషం. నమస్తే. నమస్తే జయ.